నమస్కారం సార్, నా పేరు అశోక్. నేను జమ్మికుంట నుంచి రావడం జరిగింది. నేను కృషి విజ్ఞాన కేంద్రం అక్కడి న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమాల్లో భాగంగా నేను క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి 4 రోజులు ఎగ్జిబిషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది సార్. మేము మీకు కేవలం ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద అవేర్నెస్ చేసేటువంటి ఉద్దేశం లోపల ఇక్కడికి రావడం జరిగింది. కేవీకే నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాము. రానున్న రోజులలో భూమి పూర్తిగా కూడా జీవాన్ని కోల్పోయి అసలు మనకి ఎలాంటి పంటలు ఇవ్వలేని పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. మనం కెమికల్స్ వాడడం, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల రైతులు చాలా కూడా నష్టపోతున్నారు. అంటే కేవలం పెట్టుబడితోనే కాకుండా భూమి ఖరాబ్ అవుతుంది. ఆ రకమైనటువంటి పంటలు వాడడం వల్ల మనం తింటున్నటువంటి మన ప్రజానికం కూడా చాలా అనారోగ్యాలకు గురవుతుంది. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోవాలి. తొందరలో మనం భూమిని బాగు చేసుకోవాలి. మనం మంచి ఆహార పంటలు తీసుకోవాలి, మంచి ఆహార పంటలు తినాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనుక కేవలం ప్రకృతి వ్యవసాయం చేస్తేనే బాగుండాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మేము పైలట్ ప్రాజెక్టుగా జమ్మికుంట దగ్గరలో సమీపంలోని సైదాపూర్ మరియు జమ్మికుంట మండలాల్లో ఈ 2 మండలాల్లో కనీసం 3,000 మంది రైతుల్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇంత దూరం కూడా రావడం జరిగింది సార్. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి నుంచి కేవలం మనకైతే ఏవైతే ప్రసాదించగలుగుతుందో ఆ వనరులను వాడుతూనే మనం కేవలము ఆవు మూత్రము, ఆవు పేడ, మన తర్వాత వేపాకు కానీ కాంగా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి రిసోర్స్ని మనం వాడుకుంటూనే మనం ఈ ప్రయత్నం చేస్తూ కషాయాలను తయారు చేస్తూ పంచగవ్య జీవామృతం కానీ, బీజామృతం కానీ, నీమాస్త్రము, విఘ్నాస్త్రము, దశపర్ణి ఇవన్నిటిని కూడా వాడుతూ మనము భూమికి మేలు చేయడము, భూమి ఖరాబ్ కాకుండా చూసుకోవడము, మన సూక్ష్మజీవాల అభివృద్ధిని చేసుకోవడము, మళ్ళీ భూమిలో జీవాన్ని పెంచుకోవడము, మంచి ఆహార పంటలు తీసుకోవడము, ఖర్చు తగ్గించుకోవడము, దిగుబడి మనకు మొదట్లో తగ్గినా కూడా పెట్టుబడి తగ్గుతుంది. కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకుంటే రైతులకు మంచి జరుగుతుంది. రానున్న రోజులలో భూమి కూడా మనకి పెట్టుబడి అయితే తగ్గిస్తుంది. పంట కూడా మనకు సమాన భాగంగా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ తయారు చేయించడం జరుగుతుంది. ఇది తయారు చేయించి వాడించడం జరుగుతుంది. వీటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో, ఏ పద్ధతుల్లో వాడాలి, ఎంత మోతాదుల్లో వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మీరు రైతులకు వివరాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి అందులో పాల్గొని మన భూమిని మేలు చేసుకోవాలి, భూమిని బాగు చేసుకోవాలి. మనం మంచి పంటలు తినడం కోసం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అదే మీరు ఫోన్ చేయండి అమ్మా, డెలివరీ అంటే బాక్స్ 30 ఉంటాయి అమ్ముకోవడానికి. గ్రామీణ కంపెనీ ప్రొడక్ట్స్ అండి. ఇది గ్యాస్ ట్రబుల్కి, అజీర్తికి, ఆకలి పడడానికి బాగా పనిచేస్తుంది. ఇది గుమ్మడికాయ షాంపూ అండి. గుమ్మడికాయ, చెక్కాయి, మెంతిపిండి, కరివేపాకు వేస్ట్ చేసిందండి. లెమన్ కూడా ఉంటుంది దీంట్లో. మీకు బ్యాడ్ స్మెల్ రాకుండా లెమన్ అరికడుతుంది. రోజ్మెరీ మిక్స్ చేసి ఎక్స్ట్రాక్ట్ కూడా వేస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల చుండ్రు పోతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. దీన్ని నువ్వుల నుంచి తయారు చేయడం జరిగిందండి. బేసిక్గా మనం హెయిర్కి కొబ్బరి నూనె వాడతాం కదా, కానీ నువ్వుల నూనె వాడడం వల్ల కాల్షియం అనే విటమిన్ బాగా అంది మనకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది. రాగి జావ దీంట్లో రాగులు మాత్రమే కాకుండా 14 రకాల తృణధాన్యాలు వేసి తయారు చేయడం జరిగింది. దీనివల్ల చిన్నలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాల విటమిన్స్ అంది బాడీ బాగుంటుందండి. ఎటువంటి రోగాలు రాకుండా అరికడుతుంది. మనం అందరం ఇప్పుడు స్ప్రేలు, డియోడ్రెంట్లు బాగా వాడుతున్నాం కదండి. కానీ వాటిలో కెమికల్స్ వేసి తయారు చేయడం జరుగుతుంది. కానీ ఇవి జొవ్వాది, సంపంగి ఇలాంటి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ మా దగ్గర 10 రకాలు ఉన్నాయి. వీటి వల్ల మనకి బయటికి వెళ్ళినా చెమట వాసన అది రాకుండా బాగుంటుంది.